అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చంద్రుడికి సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. చంద్రుడిని చంద్రుడు, జాబిల్లి అని పిలుస్తూ ఉంటాం. భూమికి ఉన్నటువంటి ఏకైక సహజ ఉపగ్రహం. చంద్రుడిని కథల్లోనూ భావవ్యక్తంగాను అంటే మన వాడుకలోనూ చందమామ అని పిలుస్తూ ఉంటాం. చంద్రుడి నుండి భూమికి సుమారుగా 3,85,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యుని కాంతి చంద్రునిపై పడి ప్రతిబింబించి భూమికి చేరుతుంది. ఇంత దూరం నుండి కాంతి ప్రతిబింబించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3,476 కిలోమీటర్లు అంటే 2,159 మైళ్ళు అన్నమాట. ఇది భూమి యొక్క వ్యాసంలో పావు వంతు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు సూర్య కుటుంబంలో 5వ అతిపెద్ద ఉపగ్రహం. గ్యానిమీడ్, టైటాన్, క్యాలిస్టో, ఐఓ అనే ఉపగ్రహాలు చంద్రుడి కంటే అతిపెద్దవి. భూమి మీద ఉన్న సముద్రాలలో అలలు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏర్పడతాయి. ఇంకా చంద్రుడు ఎలా పుట్టాడనే దాని మీద మనం తెలుసుకున్నట్లయితే చంద్రుడు ఎలా ఉద్భవించిందనే దానికి వివిధ పరికల్పనలు ఉన్నాయి. వాటిలో విస్తృతంగా ఆమోదం పొందినది మహాఘాత పరికల్పన. ఈ పరికల్పనలో భూమిని శుక్రగ్రహ పరిమాణంలో ఉన్నటువంటి ఒక ఖగోళ వస్తువు ఢీకొనడం వలన ఏర్పడిన శకలాల నుండి చంద్రుడు ఏర్పడింది. ఈ సంఘటన సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట అంటే సౌర వ్యవస్థ రూపుదిద్దుకున్న 2 నుండి 10 కోట్ల సంవత్సరాల తరువాత జరిగింది. గుద్దుకున్నటువంటి ఖగోళ వస్తువును థియా అనే గ్రీకు పురాణాల్లోని దేవత పేరిట పిలుస్తున్నారు. చంద్రశిలలపై జరిపిన విశ్లేషణలపై 2016లో తయారు చేసిన నివేదిక ఈ ఘాతంలో 2 ఖగోళ వస్తువులు సూటిగా ఢీకొన్నాయని, తద్వారా 2 వస్తువులు ఒకదానిలో ఒకటిగా బాగా మిళితమై పోయాయని పేర్కొంది. ఇదే కాకుండా మరికొన్ని ఇతర పరికల్పనలు కూడా ఉన్నాయి. భూమి ద్రవరూపంలో ఉన్న కాలంలోనే అపకేంద్ర బలం కారణంగా దాని నుంచి కొంత భాగం విడిపోయి చంద్రుడు ఏర్పడింది. మరొకటి, చంద్రుడు వేరే చోట పుట్టింది. తర్వాత కాలంలో భూమి తన గురుత్వాకర్షణ శక్తితో లాక్కుంది. భూమి, చంద్రుడు ఒక్కసారే ఒకే ఎక్విగ్రేషన్ చక్రం నుండి పుట్టాయి. అయితే పై పరికల్పనకు లభించినటువంటి ఆమోదం వీటికి లభించలేదు. అందువల్ల పై పరికల్పన మాత్రమే ప్రస్తుతం విస్తృతంగా ఆమోదం పొందింది. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 29.5 భూమి యొక్క రోజులు పడుతుంది. అంటే చంద్రుడిపై ఒక్కరోజు భూమిపై నెల రోజులకు సమానం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుందనే విషయం మనకు తెలిసింది. చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టూ రావడానికి 27.3 రోజులు పడుతుంది. భూమి, చంద్రుడు, సూర్యుడి మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల ఒక చంద్రమాసానికి 29.5 రోజుల సమయం పడుతుంది. దీనినే చంద్రమాసము అంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా చంద్రుడు తన చుట్టూ తను తిరగడానికి 29.5 రోజులు పడితే భూమి చుట్టూ తిరగడానికి 27.3 రోజులు పడుతుంది. అంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే సమయం కంటే భూమి చుట్టూ తిరగడానికి తక్కువ టైం పడుతుంది. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి ఒకే సమయం పడుతుంది. ఈ కారణం వల్ల భూమి మీద ఉన్నటువంటి మనకు చంద్రుడి ముఖం ఒకవైపు మాత్రమే కనబడుతుంది. భూమి యొక్క వాసులకు అంటే మనకు చంద్రుడి అవతల వైపు ఎప్పటికీ కనపడదు. దీన్నే టైడల్ లాకింగ్ అంటారు. చంద్రమండలంపై ఎటువంటి వాతావరణం కూడా ఉండదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాదముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. చంద్రుని సాంద్రత భూమి యొక్క సాంద్రతలో 6వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీలు బరువు ఉండే మనిషి చంద్రునిపై కేవలం 10 కేజీలు మాత్రమే ఉంటాడు.